హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మా చిన్నోడు చూడండి ఎంత అల్లరిగా ఆడుకుంటున్నాడో. ఒకసారి మట్టిలో ఎవరన్నా ఇలా ఆడుకుంటారా అనే విధంగా ఆడుకుంటున్నాడు చూడండి. మీకు ఒకసారి చూపిస్తాను. ఏది చూపించు, ముక్క చూడండి, హ్యాండ్స్ చూపించు. చూడండి ఈ పిల్లోనికి స్నానం కూడా చేపించినారా లేదా అనేటట్టుంది చూడండి. చూడు కాళ్ళు చూడండి. హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇప్పుడు వచ్చేటప్పుడు స్నానం చేయించుకొని వస్తాను, మళ్ళీ పోయిన తర్వాత ఇట్లా స్నానం చేయాలి మా చిన్నోనికి. చూడు మనం ఎందుకు వచ్చిండేది, వాకింగ్ చేయడానికి కదా. ఎందుకు అలా చేస్తున్నావు చెప్పు. ఇంకొక విషయం అండి, మనం ఇలా గలీజ్ అవుతుందో ఏమో ఏంటో అని పిల్లల్ని వదిలేకోకుండా అలానే పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు అస్సలు అంటే యాక్టివ్గా ఉండరు. మెయిన్ అంటే యాక్టివ్గా ఉండరు. పిల్లలు యాక్టివ్గా ఉండాలంటే మనం ఎలాగో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం. ఇట్లా బయటకు వచ్చినప్పుడల్లా వాళ్ళ మట్టిలో ఆడుకుంటూ వాడు ఒక్క చిన్న స్మైల్ ఇస్తాడు అంతే. నేను వాకింగ్ చేసేటప్పుడు నేను కనపడలేదు అంటే అక్కడ వచ్చిందా మా అమ్మ లేదా, ఉందా లేదా అని ఒక్కసారి చూస్తాడు. తన పని తను చేసుకుంటూ ఉంటాడనమాట, ఆడుకుంటూ. అంటే పిల్లలు ఆడుకునేది ఇంపార్టెంట్ కాబట్టి నో ప్రాబ్లం. డైలీ రొటీన్ ఇదే, మట్టిలో ఆడుకోవడం, ఇంటికి పోతేనే స్నానం చేయించడం అనమాట. మనము ఇంట్లో కానీ ఏం చేస్తాము, బయటికి వెళ్ళాం కాబట్టి ఇంట్లో బొమ్మలు వేస్తాం, కూర్చోబెడతాం. ఎంతసేపు ఆడుకుంటారు చెప్పండి బొమ్మల దగ్గర. ఇక్కడైతే ఇంత బాగా ఆడుకుంటూ చేసుకుంటూ వాకింగ్ చేస్తాడు, మట్టిలో ఆడుకోవడము. కానీ ఇంటికి పోతేనే ఫస్ట్ స్నానం చేపించేసి పిల్లలకి ఏమన్నా తినిపించినామన్నా కూడా బాగా తింటారు, బాగా పడుకుంటారు, అంటే హెల్తీగా ఉంటారనమాట. ఇంకొక విషయం, నులు పురుగులకి టాబ్లెట్స్ వేస్తున్నారు, అది కూడా ఒకసారి చూసుకోండి. కానీ ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తానో నాకు తెలియదు కదా. అది కూడా చూడండి. మాకైతే నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఒకసారి చూసుకొని వేయించండి, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. కానీ ప్రతిదానికి ఇది చేయొద్దు, అది చేయొద్దు, అట్లా ఉండు, ఇట్లా ఉండని పిల్లలకి కండిషన్స్ మనం పెట్టకూడదు అనమాట. ఎంతమంది ఆడుకుంటున్నారు తెలుసా ఈ గ్రౌండ్లో. చూడండి నా వెనక కనిపిస్తున్నారా లేదా మీకు. కాబట్టి మనం మట్టిలో ఆడుకుంటేనే బాగుంటాం. మనం చిన్నప్పుడంతా మన అమ్మ మన నాన్న ఇట్లా ఎప్పుడు ఆడుకోవద్దు, ఇక్కడ ఆడుకోవద్దు అని కండిషన్స్ ఏం పెట్టలే కదా. కాబట్టి మన పిల్లలు కూడా అలానే ఆడుకోవాలి అంటే ఫస్ట్ వదిలేయాలన్నమాట. చూడు అమ్మ అప్పుడే దూరం వచ్చేసిందని నాతో పాటు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అయిపోయిన తర్వాత ఓకే అమ్మ కనపడిందా, ఓకే నా పని నేను చేసుకుంటాను అనేసి తన పని తను చేసుకుంటూ ఉంటాడనమాట. ఇంకేంటి విశేషాలు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కాఫీలో టీలో అన్నీ అయిపోయాయా? చూస్తారా ఒకసారి పిల్లల్ని. ఓకే అండి ప్లీజ్. ఓకే ఖాళీగా ఉన్నాననేసి పిల్లల కోసం 2 మాటలు చెప్పాలి అనేసి తీయడం. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని ఒక కామెంట్ చేయండి. ఇంకొక విషయం, చదువుతో పాటు మనకు ఆటలు కూడా ఇంపార్టెంట్. హెల్తీగా ఉండాలంటే పిల్లలకి గేమ్స్ చాలా 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 ఇంపార్టెంట్. గేమ్స్ ఆడడం. మనం ఇప్పుడు టైం దొరికితే సెల్ తీసుకోవడము, మొబైల్స్ సెల్లు అండ్ టీవీ 2 ఎక్కువ చూస్తున్నారు. దాని మీద డిపెండ్ కాకోకుండా ఇట్లా గేమ్స్ ఆడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎవరెవరి ఒపీనియన్ వాళ్ళది, బట్ నా ఒపీనియన్ నాది. నా ఒపీనియన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను, మన వాళ్ళు కాబట్టి. ఓకేనా? ఓకే అండి, బాయ్ అందరికీ.